అవములు యుగ యుగములు కలుగునుగాక. ఈ రాత్రి దేవుని సన్నిధిలో సమకూర్చబడిన దేవుని పిల్లలైన మీ అందరికీ నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు స్వరూప్ గారు, వీటన్నిటికీ ఎంతో ప్రయాసపడి డానియల్ గారు, మేరమ్మ గారు, ఈరోజున మాకు కొత్తగా ఇంకొక హీరో వచ్చాడు విశ్వాస్ అని, మా విశ్వాస్ గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. దినమ్మ గారికి వందనాలు, దైవజనులయ్య గారికి కూడా వందనాలు, బ్యూలమ్మ ఎక్కడున్న వందనాలు, కుటుంబీకులందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పూట ప్రభు మనందరినీ దర్శించి మనతో మాట్లాడనుగాక. మనిషి జీవితం బాగుండాలని మనిషి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రారంభంలో మనిషి ప్రారంభంలో మనిషి బాగుండాలన్న ఆలోచనతో నింపబడి, అప్పుడు ఏదో చెట్టు కిందో పుట్ట కిందో బతికినటువంటి మనిషి ఒక ఆలోచనకు వచ్చాడు. ఏంటిది ఆలోచన అంటే, ఈ చెట్ల కిందకి ఇట్ల కింద బతకటం కంటే నేను కొంచెం ఒక నిలువ నీడేసుకుంటే నా జీవితం బాగుంటుందని, నా జీవితం బాగుండాలంటే నేను ఖచ్చితంగా ఒక గూడును ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మానవుడు అనుకొని, మనిషి తన జీవితంలో చెట్టు కింద బతికేవాడు కాస్త నిదానంగా తాటాకులు ఇల్లు కట్టుకోవటం మొదలుపెట్టాడు, జమ్ముతో ఇల్లు కట్టుకోవటం మొదలుపెట్టాడు. రోజులు గడిచిన తర్వాత ఆ ఇల్లులు కాస్త నిదానంగా పెంకుటిల్లు దాకా వచ్చాడు, పెంకుటిల్ల నుంచి రేకుల దాకా వచ్చాడు, రేకుల నుంచి ఇంకా స్లాబ్ వేసుకున్నాడు. మంచి ఇంట్లోకి వెళ్తే నేను బాగుంటానని మనిషి అనుకున్నాడు, కానీ కొత్త ఇంట్లోకి వెళ్తే బాగుంటుందా ఆనందం అంటే ఆనందం ఉండట్లే. పోయిన రోజు చూసిన మొహమును వారం రోజుల తర్వాత చూసిన మొహానికి చాలా తేడా కొడుతుంది. ఏందబ్బా ఆ రోజు కిలకిలలాడిపోయిన మనుషులు ఏంది మొత్తం వాడిపోయిన మొహాలతో తిరుగుతున్నారని చెప్పి అనుకున్నారు. ఇంటిని కూడా మొదట్లో ప్రారంభంలో ఆ ఇంటిని శుభ్రం చేస్తుంటే, ఇంటిని కడుగుతుంటే మనం అనుకుంటూ ఉంటాం, అమ్మ ఆ ఇంట్లో ఉన్న బండలన్నీ అరిగిపోతాయి ఏమన్నట్టు దురుతూ ఉంటారు, కడుగుతూ ఉంటారు, శుభ్రం చేస్తుంటారు. రోజులు గడిచిన తర్వాత ఇక ఇల్లు మొత్తం ఇంక ఎట్లా ఉంటుంది, ఇక దేవునికి తెలియాలి, మనకి తెలియాలి. అంటే కొత్తలో ఉన్నప్పుడు చేసినంత శుభ్రత రానున్న దినాల్లో మనం చేయలేం. ఎందుకంటే మనిషికి ఇల్లు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. సంతోషంగా బాగా బతకాలనుకున్నాడు, కానీ ఆ ఇంటిని బట్టి మంచిగా ఆనందంగా బతకలేకపోయాడు. అరే ఇంటిని బట్టి ఆనందంగా ఉండలేకపోయాను, సరే నేను ఏదేదో వస్త్రాలు ఆకులు అలములు కప్పుకొని తిరుగుతున్నాడు, ఒంటికి సరైన వస్త్రం లేకుండా ఉన్నాడు. మనిషి ఏం చేశాడంటే, నేను బాగుండాలి, ఇల్లు నాకు బాగా మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయింది, నేను బాగుండాలంటే నేను ఖచ్చితంగా నా జీవితంలో నేను ఒక మంచి వస్త్రం వేసుకోవాలని చెప్పి మనిషి తానంతట తానే చేతులతోని వస్త్రాన్ని నెయ్యటం మొదలుపెట్టాడు. చక్కగా వస్త్రాన్ని నేచి ఆ వస్త్రాన్ని కట్టుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. సంతోషంగా ఉండాలని, మంచిగా బతకాలని, మంచి బతుకు మనిషికి కావాలని మనిషి అంత ప్రయత్నం చేసినా కొత్త వస్త్రం ఒంటి మీద ఉంది, కానీ గుండెలో ఉన్న పాత బాధలు మాత్రం యాడికి పోలేదు. ఇదేందబ్బా జీవితం ఇట్ట అయిపోయింది, ఈ బాధలతో నేను చాలా నలిగిపోతున్నాను, నా పరిస్థితి అంతా నలిగిపోతుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్న ఆలోచనతో మనిషి నింపబడి ఆ మనిషి ఒక్క ఆలోచనలోనికి నడిపించబడ్డాడు. అరే నేను బాగుందామని అనుకొని ఇల్లు కట్టుకున్నా నాకు బాగునివ్వలేకపోయింది, వస్త్రాన్ని కట్టుకున్నా నాకు బాగునివ్వలేకపోయింది, నేను బాగా ఉండలేకపోతున్నాను. ఇట్లా కాదు, నేను కమ్మగా మంచిగా నోటికి రుచికరంగా ఉండే మంచి తిండి తిని నేను బాగుండాలని ఇంత కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుంటుంది. పొట్ట కూటి కోసమేగా, ఎన్ని డబ్బులు పోతే పోయింది, ఇంత తిప్పలో పడ్డది, ఒక్క ముద్ద పట్టాడు అన్నం కడుపుకి తినాలి కదా అని చెప్పి మనిషి ఆ కాలంలో ఆకులు అలములు తిన్నాడు. ఏదో ఒక జంతువును వేటాడి ఆ నిప్పుల మీద కాల్చుకొని పైన పచ్చి మాంసాన్నో ఏదో ఒకటి తిని కాయో పండో తిని బతికాడు. మంచిగా ఉండాలి, బాగుండాలని మనిషి ఆలోచనలకు వచ్చి మనిషి చేసిన పని ఏంటిదంటే బాగుండటం కోసం మంచి తిండి తినటం మొదలుపెట్టాడు. ఇంతకుముందు ఇంత వంట లేదు, ఇప్పుడు మంచిగా రకరకాలుగా మనిషి వండుకోవటం మొదలుపెట్టాడు. కూర విడిగా అన్నం విడిగా మనం వండుకుంటే ఇది కూడా బాగలేదని చెప్పి అన్నాన్ని కూరని రెండింటిని కలిపి ఒక తపేలా పడేసి దమ్ బిర్యానీ అని చెప్పాను. ఏంటంటే బాగుండాలని, బాగుందామని ఆ గిన్నె నిండా ఇంట్లో వండుకున్నారులే, కానీ వండుకుంది మనిషికి సంతోషాన్ని
ఇవ్వలేకపోయింది. ఇంట్లో ఉన్న గొడవలు అదేందో కానీ అది మరికి నష్టం అనాలో అది మన కర్మ అనాలో అర్థం కాదు. మంచిగా ఏ పూటైతే వండుకొని కమ్మగా అందరం కూర్చొని సంతోషంగా తిందామన్నట్టు ఆయనకి ఎవరిలో ఒకరికి సైతం దోరుతాడు. ఆ వండుకున్నది తినకుండా వండినట్టు ఆ తెపేళ్ళు అట్నే ఉంటుంది. ఎవరి దాన్ని వాళ్ళు ఎటోళ్ళు అటు తిరిగి నిద్రపోతారు. మరి మనిషి బాగుండాలనుకునే కదా మంచి తిండి తిందామని మంచి వంట వండుకుంది. మరి వంటను బట్టి మనిషికి జీవితం బాగుందా? బాగలేదు. ఇట్లా కాదులే, నేను బాగుండాలంటే ఏం చేయాలి అన్న ఆలోచనతో ఉంటే ఆయనకు ఒక ఆలోచన ఏంటిదంటే, పెళ్లి చేసుకుంటే బాధలన్నీ పోతాయి, బాగుంటాంలే, పెళ్ళి అయితే నన్న బాగుంటాం, ఇవన్నీ మర్చిపోవచ్చు అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు మనిషి. పెళ్ళి ఎప్పుడైతే చేసుకున్నాడో ఇంకా ఉన్న కాస్త పావు కిలో ఆనందం, ఆ ఉన్న కాస్త కొద్దిదో బొద్దిదో ఉందా అది కూడా కాస్త శుభ్రంగా ఊడ్చుకొని పోయా. అరే బాగుందామని పెళ్లి చేసుకుంటే నా బతికేందిరా, ఇదేం కర్మరా నాయన, నా బతికేంది ఎట్ట అయిపోయింది అని మగ మనిషి ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర, ఆడ మనిషి వాళ్ళ అమ్మగారు వాళ్ళ దగ్గర, వామ్మ ఈ సంసారం చేయలేను, ఈ మనిషితో ఉండటం నా వల్ల గాట్లేదు, నా ఇష్టాలు వేరు, ఆయన ఇష్టాలు వేరు, నా ఉద్దేశాలు వేరు, వాళ్ళ ఉద్దేశాలు వేరు, ఇదేంది నేను ఎంత అఫీషియల్గా ఎంత సుఖంగా ఎంత సంతోషంగా ఎంత సౌఖ్యంగా బతకాల్సిన మనిషిని ఈ మనిషితో నేనేడ ఈ రోతంత అనుభవించేది, నా వల్ల కాదు నాయన దండం పెడతానని చెప్పి మాట్లాడితే అక్కడున్న పెద్దోళ్ళు అందరూ కలిసి ఏమన్నారంటే, అమ్మా అయ్యా నువ్వు ఒక మాట విను, కొంచెం నీ జీవితం బాగుండాలంటే పెళ్ళి ఎట్టాగా చేసుకున్నావు కదా, తోపికి పట్టు ఒక పెళ్ళో బీరకాయ అయితే అప్పుడు మీరు ఇంకా బాగుంటారని చెప్పాను. సరే మొత్తం మీద ఎవరో ఒకరు పుడితేనన్నా బాగుంటారని చెప్పి అనుకొని పిల్లగాన్నో అన్నాడు. మొత్తానికి గన్న దగ్గర నుంచి ఇంతకుముందు ఇద్దరు మంచిగా మంచంలో పండుకునే వాళ్ళు మూడో వాడు మధ్యలో దూరే. ఇక వీళ్ళిద్దరిని బండనీయడు, వాడు నిద్రపోడు. మొన్న ఈ మధ్య ఫాస్ట్గా చదువుతుండు, వాళ్ళ మనవాడికి హాస్పిటల్కి తీసుకొని పోయి సూదేపిద్దామని చెప్పి ఎత్తుకుంటే వాడు అటు ఇటుకి జరిగేసరికి సూదేసే ఆయన పొట్టకు కూర్చుందంట. నేను ఎందుకు చెబుతున్నాను తెలిసి నేను మాట్లాడి మీకు, మనిషి బాగుండటం కోసమే కదా పిల్లల్ని కంటుంది. అట్ట మళ్ళంట కొడుకంటే పున్నామ నరకం నుండి తప్పించేవాడంట పుత్రుడు అంటే. వాడు నరకం చూపిస్తుండు మనకి, ఏమి నరకం నుండి తప్పియటం ఏం పాడు కానీ అంటే. సరేనమ్మా, మరి బాగుండాలని చెప్పి మంచిగా బతకాలని పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాతల్ని కనలేకపోయాను. మన బతుకు ఒక రకంగా ఉంటే మన పిల్లల బతుకు ఇంకొక రకంగా ఉంటుంది. అరే నాన్న ఆ ఇంట్లో పుట్టాల్సినోడు కాదండి అసలు వీడు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఎట్టంటోళ్ళు, ఇది ఈ పిల్ల ఏంది ఎట్టుంది, ఈ పిల్లగాడేంది ఎట్టుందని మాట్లాడుకునేటట్టు తలకాయ అంత తీసేసినంత పని అయ్యేటట్టు మాట్లాడుతున్నారు అందరూ. అరే బాగుందామని పిల్లల్ని కంటే నా జీవితం బాగలేదు, ఏందబ్బా నా బ్రతికిట్టయింది, ఏంది నా జీవితం ఇట్టయిపోయిందని చెప్పి మనిషి జీవితంలో ఇక పిల్లగాడు పుట్టిన దగ్గర నుంచి ఖర్చులు పెరిగా, అన్నీ పెరిగినాయిగా. పెరగలా? ఇక మనిషి అంటే ఇక ఖర్చుకు ఖర్చు అన్నట్టే కదా. ఇంతకుముందు అంత ఇంత గిద్దడు వండుకొని ఇద్దరు కలిసి తిని మంచిగా నిద్రపోయా, ఇప్పుడు వాడికి కూడా ఒక గిద్దడు పోయాలా. ఇక మొత్తం మీద బియ్యం పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, బాధలు పెరిగినాయి, తెప్పలు పెరిగినాయి. చిన్నగా అటు చేసి అప్పుల్లో పడ్డాడు. చిన్నగా అప్పులు చేసి అప్పుల పాలయ్యిండు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, వచ్చిన ఆదాయమేమో సరిపోవటం లేదు. ఈ అప్పులు, ఈ బాధలు, ఈ తెప్పలు, ఈ గోల గందరగోళం అన్నీ మర్చిపోవాలంటే అంత ఇంత కొద్దిగా దాగితే ఇంకన్నీ మర్చిపోవచ్చు అని చెప్పి చిన్నగా శుభ్రంగా తాగుడికి అలవాటు పడ్డాడు మనిషి. తాగితే బాధలన్నీ పోతాయి అనుకుంటే, అన్నీ మర్చిపోవచ్చు అనుకుంటే, తాగిన దగ్గర నుంచే గిల్లినోడు, గిచ్చినోడు, ఊసినోడు, అన్నోడు, లేనోడు అందరూ గుర్తొస్తున్నారు. వాడు మర్చిపోదామని చెప్పి తాగితే ఇక వాడు గుర్తొచ్చిన దగ్గర నుంచి వీడు నన్ను ఆ మాట అన్నాడు, ఆమె నన్ను ఈ మాట అన్నది, వాళ్ళు పలానా రోజున ఎట్టన్నారు అట్టన్నారని చెప్పి ఆ తాగిన నిశ మీద, ఆ మైకం మీద ఆ కోపం కడుపులో రగిలి ఏం చేయాలి అర్థం కాక పుల్లుగా తాగి వాళ్ళ ఇంటి మీదకి పోయేసరికి వాళ్ళు ఏమో తలకాయ పగలగొట్టి మనిషిని తెచ్చిపోయాం, హాస్పిటల్లో చేర్చా. అటు డబ్బులు బాయా, ఇటు రక్తం బాయా, బజార్లో సమాజంలో ఉన్న పరువు కాత ఇంక బాయా. ఇంక పోయేసరికి ఇదేందిరా నాయన, ఉన్నాయన్ని మర్చిపోవచ్చులే అనుకొని నేను మంచిగా బతకాలనుకుంటే నా బతికింది రెట్టయింది, అయితేలే ఇంకెప్పటి నుంచి దాగనని అనుకుంటుండు. కానీ ఒకసారి తాగిన తర్వాత ఇక దానికి అలవాటు పడ్డాడు. ఇక దాంట్లో నుంచి బయటికి రాలేకపోతుండు. ఎట్ట బతకాలో మనిషికి అర్థం కాట్లా. ఇది కాదులే, ఇక నేను మంచిగా ఉండాలా, మరి నేను సంతోషంగా ఉండాలంటే ఒక పని చేద్దాము, ఏమి లేదులని మొదట్లో తోలు బొమ్మలాటలు చూసిండు మనిషి.
ఆ రోజులు గడిచిన తర్వాత బుర్రకథలు చూసిండు. బుర్రకథలు పోయినాయి. బుర్రకథల తర్వాత గోడ మీద సినిమాలు వేయటం మొదలుపెట్టిండ్రు. ఆ గోడ సినిమాలు కూడా పోయినాయి. గోడ మీద సినిమాలు మల్టీప్లెక్స్లు వచ్చినాయి. మళ్ళీ రంగులు 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 ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టిండు. అట్టా ఆనందం లేదు. చివరికిగా ఆ సినిమా హాల్ మొత్తానికి మన ఇంట్లోకే వచ్చింది. చివరికి ఇప్పుడు చేతిలోకి వచ్చింది. మీకు మొత్తం అన్నీ మర్చిపోదామని చెప్పి సినిమాలకు పోయి శుభ్రంగా ఇంకా సినిమాల్లో నోరెళ్ళబెట్టి ఆ హీరో విమానం ఎక్కితే ఈయన విమానం ఎక్కినట్టు, వాళ్ళు కొత్త ఇల్లు ఓపెనింగ్ చేసుకుంటే వీళ్ళు ఓపెనింగ్ చేసుకున్నట్టు, వాళ్ళు ఏదన్నా తింటుంటే వీళ్ళు తిన్నట్టు, ఆ సినిమాలో మొత్తం వీళ్ళు లీనమయ్యి మొత్తం మునిగి తేలాడి సినిమా అంతా చూస్తారు. సినిమాల్లో నుంచి బయటకు వచ్చేసరికి అప్పులోడు గల్లా పట్టుకున్నాడు. నాయన ఏందిరా బాగా బతుకుదామని చెప్పి నేను అనుకుంటే నా బతికేంది రెట్టయింది. ఏంది దేంట్లో ఆనందం లేదు. మంచిగా బతకాలని నేను అనుకుంటుంది కదా, ఏంది నేను మంచిగా బతకలేకపోతున్నాను, నా వల్ల కాదు అని ఒక ఆలోచనకు వచ్చిండమ్మా. ఏంటి చెప్పిన ఆలోచన? నేను బాగుండాలంటే ఒక్క పని చేస్తే నేను బాగుంటాను. ఏంటి చెప్పిన? నేను చస్తే పేడ పోయింది, నా పానం పోయింది అనుకో అప్పుడు బాగుంటా. నా పానంతో బాగుండాలంటే నా వల్ల కాదు, ఇంకా నా పానం పోతేనే కానీ నాకు బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనలోకి వచ్చాడు. అయితే ఒక మాట మీరందరూ వినండి. ఆనందం కోసం, మంచిగా బతకడం కోసం మనిషి చేయని ప్రయత్నాలు లేవు. ఎక్కడికెక్కడికో వెళ్ళాడు. ఆ మనిషి పక్షిలాగా ఎగరటం నేర్చుకున్నాడు, విమానం కనుక్కున్నాడు. చేపలాగా ఈదటం నేర్చుకున్నాడు, ఓడలు కనుక్కున్నాడు. చిరతపులిలాగా వేగంగా ప్రయాణం చేయటానికి రకరకాల వాహనాలు కనుక్కున్నాడు. కానీ మనిషి జీవితంలో ఒక మనిషిగా బతకటం మనిషి వల్ల కాలేదు. మనిషి అనుకున్నాడు ఇక ఈ ఆనందం, ఈ సంతోషం, మంచిగా బతికే బతుకనేది అందరినీ ద్రాక్షలే, అది దొరకదు, మన బతుకులు మారో, మన జాతకం మారదు, మన కర్మరా బాబు అని చెప్పి కొంతమంది సావటానికి కూడా అవకాశం లేక, ధైర్యం లేక, దమ్ము లేక, చేతగాక, పిల్లలెట్ట, సంసారం ఎట్ట, వీళ్ళ కోసమైనా సచ్చినట్టు మనం బతకాలని చెప్పి మొండికి పడి మనిషి బతకటం భూమి మీద నేర్చుకున్నాడు. అయితే అమ్మ చూస్తుంది బాధలో ఉన్నా, నాన్న చూస్తాడు బాధలో ఉన్నా, పిల్లలు చూస్తారు బాధలలో ఉన్నా, కానీ ఎవరి బాధలు వాళ్ళకే సరిపోతున్నాయి. కానీ ఎవరి బాధలను ఎవరు తీర్చే పరిస్థితులు ఈ లోకంలో ఎవరు మనిషికి లేరు. అయితే దేవుడు ఒక మంచి పని చేయాడు. ఏంటిది ఆ పని అంటే, మనిషి ఏమో పరిమితమైనడు, దేవుడేమో అపరిమితమైనడు. దేవుడు మనిషి దగ్గరికి రాగలడు కానీ మనిషి మాత్రం దేవుని యొద్దకి వెళ్ళలేడు. ఆయన గురించి బైబిల్ చెప్పిన మాట, ఎవరు సమీపించరని తేజస్సులో ఉంటాడంట. ఆయన్ని చేరుకోవటం ఎవరి వల్ల కాదు. ఆయన దగ్గరికి మనం ఎవరో పోలేము. ఇది మనకు అర్థమైపోయింది. దేవుడు ఏమనుకున్నాడంటే, మీరు ఎట్టాగూ నా దగ్గరికి రాలేరు కనుక మీరు ఏదైతే ఏ మంచి జీవితాన్ని అయితే కోరుకుంటున్నారో ఆ మంచి జీవితాన్ని ఇవ్వటానికి లూకాసు సువార్త 19:10 ప్రకారం నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి ఒక మనుష్యునిగా నడిపించబడ్డాడు. చప్పట్లు కొట్టండి అందరి గట్టిగా. హల్లెలూయా. నా వైపు చూడండి అమ్మా, అందరు నా వైపు చూడండి. కింద స్థాయిలో ఉన్నోడికి ఈ స్థాయిలోనికి రావాలని ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. ఆడ కూర్చున్నోడికి పైకి ఎక్కటం బాగా ఇష్టం, పైన కూర్చున్నోడికి కిందకి దిగటమే కష్టం. నేను అన్నది నిజమా అబద్ధమా? ఆడున్నోళ్ళు ఇక్కడికి ఎవరైనా రాగలరమ్మా, కానీ ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడై ఉండి మనిషి దాకా రాగలిగాడంటే, బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, మనం హాస్పిటల్ పడితే మన మీద ప్రేమ అభిమానం ఉంటే ఒక రోజులో 2 రోజులు, ఒక పూటో 2 పూటలో, ఇంకా బాగా ప్రేమ ఎక్కువ ఉంటే ఒక వారం, అంతేగా ఆ వారం రోజులు ఉన్నందుకు మనం చచ్చిందాక ఆ వారాన్ని మనకి ఎప్పటికప్పుడు రికార్డ్ వేస్తూనే ఉంటారు. నువ్వు చచ్చిపోయేవాడివి, నువ్వు చచ్చేదానివి నేను కనుక నీకు హాస్పిటల్కి రాకపోతే అని. నేనేమంటున్నానంటే మనుషుల జీవితం ఇది, అంతే. మనుషుల బ్రతుకులు ఎట్లుంటాయి. అయితే మనిషి జీవితంలో కోల్పోయిన ఈ ఆనందాన్ని, మనిషి జీవితంలో కోల్పోయిన ఈ సంతోషాన్ని ఇవ్వటానికి యేసయ్య ఈ లోకానికి నడిపించబడ్డాడు. ఆయన ఏం చేస్తాడో మీకు ఒక్క వ్యక్తి నుంచి కొన్ని విషయాలు చెప్పి, ఎందుకంటే పిల్లలు ఇప్పుడు చాలా డ్యాన్సులు వేయాలంట ఈ టేజీ అంత ఊగేటట్టు, కనుక అన్నీ మీరందరూ సంతోషంగా ఉండాలనే అయ్యగారులో మీకు ఎంత ప్రయాసపడి ఖర్చు పెట్టి చేసిండ్రు కనుక నేను మీ ఆనందాన్ని నేనేం హరించను, నేను అటు చేయను. దేవుడు రక్షకుడే కానీ భక్షకుడు కాదు. నేను కూడా అట్ట అంటుండే
మీరందరూ హ్యాపీగా ఉండాలి. మీరు బాగుండటానికి మాత్రం వాక్యం అవసరం కదా, అందుకోసం కొన్ని మాటలు చెప్తాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనం. కొంచెం త్వరగా అట్లా ఒక్క మాట చదివి నాకు సహాయం చేయండమ్మా. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనం. వారు వచ్చిరి శిష్యులతోనూ వచ్చుచుండగా తీమై కుమారుడగు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు. హల్లెలూయా చెప్పండి అందరు బిగ్గరగా. జాగ్రత్తగా అందరు వినటానికి ప్రయత్నం చేయండి, నా వైపు చూడండి అమ్మా. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, ఆయన పేరు బర్తిమై అనండి. వాళ్ళ నాన్నగారి పేరు తీమై. తండ్రి ఉన్నాడు, తల్లిగారు కూడా ఉండుంటారు. తల్లిదండ్రులు ఉంటేనే కదా ఆయనకి జీవితం, జననం. అందరూ ఉన్నారు. కానీ వీడి బాధ, వీడి కష్టం ఏంటితో చెప్పనా? మధ్యలో పని చేసుకుంటుంటేనో కళ్ళు పోలే, ఆడుకుంటున్నప్పుడు చిన్నప్పుడు కళ్ళు పోయినోడు కాదు. మొదటి నుంచి పుట్టుకతోనే, పుట్టిన దగ్గర నుంచి జీవితం అంతా చెమ్మ చీకటి అనండి. ఎంత ఆవగింజ అంత వెలుగు కూడా తన జీవితంలో ఇంతవరకు చూడాల. పుట్టిన దగ్గర నుంచి అమ్మను చూడాలనుకుంటాడు, చూడలేడు. నాన్నను చూడాలనుకుంటాడు, చూడలేడు. సమాజాన్ని చూడాలనుకుంటాడు, చూడలేడు. అమ్మ ప్రేమను చూడాలనుకుంటాడు, చూడలేడు. నాన్న ప్రేమను చూడాలనుకుంటాడు, చూడలేడు. ఒక్కటే బాధపడుతూ ఉంటాడు. ఏందిరా నాయన, నా బతికేందిరా బాబు, అందరి బతుకులు బాగానే ఉన్నాయి, అందరి జీవితాలు బాగానే ఉన్నాయి, అందరి పరిస్థితులు బాగానే ఉన్నాయి, అందరి జీవితాలలో వాళ్ళ పరిస్థితులు అన్నీ కూడా చక్కబడ్డాయి. నా బతుకు ఎప్పటికీ మారిద్ది, ఈ చీకటిలో నుంచి నేను ఎప్పుడు బయటికి వస్తాను, నా పరిస్థితుల నుంచి నాకు విడుదల వచ్చేది ఎప్పుడు, నా పరిస్థితులు మారేది ఎప్పుడు, నేను ఎప్పుడు మంచిగా బతికేదని చెప్పి వాడు ఎప్పుడు బాధపడతా ఉంటాడు. సరే, రోజులు గడుస్తున్నాయి, రోజులు దొర్లుతున్నాయి. వాడు కూడా రోజు రోజుకి ఎదుగుతూ ఉన్నాడు. ఎవరు వచ్చినా కానీ ఎవరి మాటలైనా వింటూ ఉంటాడు, కానీ ఎవరి మాటలు కూడా కనపడడు. అందరూ ఎగతాళి చేస్తూ ఉంటారు. వాడు గుడ్డోడురా, అరే గుడ్డోడు వచ్చాడురా, పిల్లగాడు వచ్చాడురా అని అందరూ హేళనగా మాట్లాడే బతుకుగా ఆ పిల్లగాడి జీవితం మార్చబడింది. ఎప్పుడు ఆలోచన చేస్తాడు ఒక్కడే, ఏందబ్బా మా అమ్మకి బాగానే ఉంది పరిస్థితి, మా నాన్నల పరిస్థితి బాగానే ఉంది, చిన్న వయసులో నాకేంది కష్టాలు, ఈ వయసులో నాకేంది కర్మ, ఈ వయసులో నాకేంది బాధ, నా వయసులో ఉన్నోళ్ళందరూ మంచిగా ఉన్నారే, నా స్థితిలో ఉన్నోళ్ళందరూ నాతో పాటు చదువుకున్నోళ్ళు, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, నాకెందుకు ఈ బట్టింది, ఈ జీవితం ఏంది, నా దరిద్రం ఏంది, నా కథ ఏందని చెప్పి ఎప్పుడు ఒక్కడు బాధపడుతూ ఉండేవాడు. సరే, రోజులు గడిచాయి. వాడు పెద్ద పెరిగే కొద్దీ వాడిని ద్వేషించటం చాలా ఎక్కువైపోయింది. అందరూ వాడిని అసహించుకుంటున్నారు. అందరూ సంతోషాలు, సంబరాలు, ఇల్లు ఓపెనింగులు, పండగలు, పబ్బాలు ఇట్లా అన్నీ చేసుకోవటానికి వీడిని విడిచిపెట్టి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఆ కాలంలో జాతరలు అట్లా జరుగుతూ ఉండేవి, తిరునాళ్ళని జరుగుతూ ఉండేవి. వాటన్నిటికి వీడిని విడిచిపెట్టి వీళ్ళు వెళ్ళిపోయేవారు. గుడ్డోడు కదా, కళ్ళు కనపడవు కదా, ఇక వీడిని తీసుకొని పోతే మళ్ళీ వీడు ఒక మోత బరువులాగా ఉండేది వాళ్ళకి. వీడిని మళ్ళీ ఎవడు మోసుకొని తిరుగుతాడు, ఎవడు తిప్పుకొని వాడు అందరికీ మనం ఎడు తిప్పుకొని పోవాలన్నా వాడుంటే మనకి సంతోషం ఉండదని చెప్పి అందరూ వాడిని అక్కడ విడిచిపెట్టి ఇంటి దగ్గరనే పడేసి వెళ్తూ ఉండేవాడు. అయినా పర్వాలేదులే, నా పరిస్థితి ఇంతేలే, నాకు సంతోషాలు లేకపోతే పర్వాలేదులే అనుకుంటున్నాడు వాడి జీవితంలో. ఒక రోజున కొంతమంది ఆ ఊర్లో చాలామంది వచ్చి వాళ్ళ తండ్రితో ఒక మాట చెప్పాడు. అబ్బాయి, నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకో, నీ మొహం చూస్తే నీ కొంపకి రాబుది కావట్లేదురా, నీ ఇంటికి రావాలంటే, మేము నీతో మాట్లాడాలంటే, నీకు మాకు మధ్యలో ఉన్న సంబంధాలు పెరగాలంటే, మేము మీతోని మాట్లాడే ఆ సంబంధం, సత్సంబంధాలు మన మధ్యలో అధికం కావాలంటే ఒక చిన్న పని చేయ్యా. ఏంటిదంటే, ఆ గుడ్డోని కొంచెం దయచేసి ఎక్కడన్నా విడిచిపెట్టిరా. వాడిని ఇంట్లో ఉన్నంత వరకు మేము రాలేము, నీతో మాట్లాడలేము, నీతో ఉన్న సంబంధాలను మేము పెంచుకోలేము, మా వల్ల కాదు అని చెప్పి ఆ తండ్రితో మాట్లాడు. తండ్రి కదా, వదిలించుకోవటం ఇష్టం లేక అట్లనే రోజులు గడుపుతున్నాడు. కానీ ఈయనకి జీవితంలో కష్టంగా అనిపిస్తుంది. అందరు ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాటలు వినలేక, ఆ మాటలు తట్టుకోలేక ఒకరోజు ఒక ఆలోచనకు వచ్చాడు. ఏంటి చెప్పనా, ఎవరికి తెలియకుండా, వీడికి కూడా తెలియకుండా గుడ్డు చొప్పున వీడిని వదిలించుకుంటే నాకు కూడా బాగుంటుంది, పేడ పోవాలి అంటే, నాకు బాగుండాలంటే వీడిని వదిలించుకోవాలన్న ఆలోచనలోకి వచ్చాడు తండ్రి కూడా. ఒక రోజున ఆ పిల్లగాడితో చెబుతాడు, అబ్బాయి, అరే చిన్నడా, డ్రెస్సులు అన్నీ చదువుకోనానా,
నువ్వు మంచిదా, మనం ఒక దగ్గరికి పోదామంటే వాడేమనుకుంటాడంటే, అమ్మ ఇన్ని రోజులు నన్ను అసలు ఎక్కడికి తీసుకుపోలేదు మా నాన్న, నన్ను అసలు ఇడు తీసుకుపోలేదు అని అనుకుంటే నా మీద ఎంత ప్రేమ మా నాన్నకి, నన్ను ఎక్కడికో తీసుకుపోతున్నాడు అంటని వాడు ఎన్ని ఆశలు పెట్టుకొని వాడు ఎంత సంబరంగా సంతోషంగా సిద్ధపడి వాళ్ళ నాన్నతో పాటు బయలుదేరి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, నాన్న మానిటర్లు పోగొట్టిండి ఎంతలే హల్లెలూయా అని చెప్పండి. అందరూ కొంచెం బిగ్గరగా చెప్పండి. అమ్మా అందరూ వినటానికి దయతో ప్రయత్నం చేయండి. సరే, మొత్తం మీద వాడిని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్తా ఉంటే చిన్నగా తీసుకొని వచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టాడమ్మా. తండ్రి కూర్చోబెట్టి అన్నాడు, అరే ఇక్కడే కూర్చోరా, నేను ఇప్పుడే వస్తానా అని చెప్పి చిన్నగా వాడికి సంబంధించిన వస్తువులు ఉంటాయి చూసారా, అవన్నీ వాడి దగ్గర పెట్టేసి వాడి వెనక సప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు. సరే, కొద్దిసేపు చూశాడు, 1 గంట చూశాడు, 2 గంటలు చూశాడు, చాలాసేపు ఎదురు చూశాడు. ఎంతసేపు చూసినా వాళ్ళ నాన్న మాత్రం రావట్లేదు. ఏందబ్బా మా నాన్న ఇంకా రావట్లేదు, ఎప్పటికొస్తాడు మా నాన్న, ఎప్పుడు వస్తాడు మా నాన్న, నా పరిస్థితులు ఎప్పుడు మారుతాయి, నా జీవితం ఎట్టా, నా పరిస్థితి ఏందబ్బా, ఏంది మా నాన్నకి ఏమన్నా అయిందా, ఏంది మా నాన్న ఎక్కడికి పోయిందని చెప్పి మౌనంగా ఉన్న కొద్దిసేపటికి వాడికి భయం అనిపించి అందరిని కేకేయటం మొదలుపెట్టి, నానా 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 ఎక్కడున్నావు నానా, నానా నేను ఇక్కడ ఒక్కనే ఉన్నా, నాకు కొంచెం భయం అనిపిస్తుంది, నువ్వు ఎక్కడున్నావు నానా అని పిలుస్తున్నాడు. ఎంత పిలిచినా నాన్న మాత్రం అక్కడ లేడు కదా, ఏమని పలుకుతాడు? వాడు ఒకటే కేకలేస్తుంటే గొంతంతా ఎండిపోయేటట్టు పిలుస్తుంటే అక్కడ ఎవరో ఉండి వాళ్ళు అన్నారు ఆయన దగ్గరికి వచ్చి, బాబు మీ నాన్న ఎవరు మాకే తెలియదు కానయ్యా, ఒక ఆయన వచ్చి మాత్రం అక్కడ నీ వస్త్రాలు నీకు సంబంధించిన మూటలు అదిగో అన్నీ ఆడే ఉన్నాయి, అవన్నీ అక్కడ పెట్టి ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయిండు అయ్యా అని చెప్పారు. వెళ్ళిపోయాడా? మా నాన్న నన్ను విడిచిపెట్టాడా? అమ్మో, నా జీవితం మా నాన్నకు కూడా కష్టం అనిపించిందా? మా నాన్న కూడా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడా? నా జీవితం మా నాన్నకు కూడా భారంగా అనిపించిందా? అసలు నన్ను మా నాన్న ఎందుకు కన్నాడు? నేను అసలు ఈ భూమి మీద పుట్టకుండా ఉంటే బాగుండేది కదా, నాలాంటోడికి అసలు ఈ భూమి మీద జీవితమే లేకుండా ఉంటే బాగుండేది కదా, నన్ను గంటం ఎందుకు, ఇటు నిలువున నన్ను ఇదిచిపెట్టి పోవటం ఎందుకు, నన్ను వదిలించుకోవాలన్న ఆలోచనలతో నింపబడ్డం ఎందుకు, నేను ఎంత బతకాలా, నా వల్ల ఏమవుతుంది అని చెప్పి ఒక్కడు ఓలలు పెట్టి ఎడుతున్నాడు. బాధకరమైన విషయం ఏందనుకుంటున్నారు? మీరు ఏడిస్తే నేను ఏడిస్తే నాకు కళ్ళు ఉన్నాయి, మీకు కళ్ళు ఉన్నాయి కనుక మనం ఏడిస్తే కళ్ళని బట్టి కన్నీళ్ళు వస్తాయి. వాడు గుడ్డోడు, వాడికి కళ్ళే లేవు, ఎంత ఏడిసినా ఒక్క చుక్క కూడా రాదు. పక్కన వాళ్ళు వీళ్ళు అంటున్నారు, ఎందుకురా ఏడుపు రాకపోయినా ఒత్త ఏడుపులు ఎందుకురా ఏడిచేది నువ్వు, ఏందిరా అనవసరమైన ఏడుపులు ఏడుతున్నావు నువ్వు, ఎవరిని రా నువ్వు మాయ చేయటానికి, ఏడుపులు అందరు ఉసురు పోసుకోవడానికి పుట్టినవరా నువ్వు అని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. వాడు ఏడవటానికి కూడా అవకాశం లేదు, మౌనంగా ఉన్నాడు, గుండెలు మాత్రం పగిలిపోయేంత బాధతో ఉన్నాడు. సరే, అప్పటి వరకు జనాల అలికిడి వినబడతా ఉంది. కొద్దిసేపు అయిన తర్వాత సాయంత్రం అయి చీకటి పడింది. ఆ సమయానికి ఎవరి దాన్న వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవ్వరి శబ్దం వినబడట్లా. చీకటి అయ్యేసరికి గుడ్డి పిల్లగాడు నోరు తెరిచి పిలుస్తున్నాడు, నానా నానా అండి, ఏమండి అండి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అండి, ఏమండి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అని అంటే ఎవరు పలకట్లా. అప్పుడు వాడికి భయం అనిపించి, నానా 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 ఎక్కడున్నావు నానా, ఇంటి దగ్గరే ఉన్నావుగా, ఇదిగో నా మాటిను, నన్ను వచ్చి తీసుకొని పోనానా, చీకట్లో నాకు భయం వేస్తుంది నానా, ఇప్పటి వరకు నీతోనే ఉన్నా కదా నానా, నేను నీకు ఏం అన్యాయం చేశానా, నన్ను ఎందుకు వదిలించుకోవాలని చూస్తున్నావు నానా, నేను ఎవరికి కీడు చేసినని కాదు నానా, నా బతుకు బాగలేదు, నా జీవితం బాగలేదు నానా, ఇది నా కర్మ నానా, నీకు దండం పెడతా నానా, కావాలంటే రాత్రి తీసుకొని ఇంట్లో ఉంచి ఎవరు చూడకుండా ఉన్నప్పుడు తెల్లవారుజామున మళ్ళా తీసుకొని వచ్చి నన్ను మళ్ళా ఈ రోడ్డు మీద పడేసి పోనానా, నానా కొంచెం దయించి రానా అని వాడు కేకలేస్తున్నాడు. ఎంత కేకలేసినా ఎంతసేపు పిలిచినా నాన్న మాత్రం రావట్లేదు. ఈ రాత్రి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా చెప్పిన, మీ అందరి ఎట్లుందో, మీరంతా చక్కగా తయారై వచ్చారులే, కానీ మీ పరిస్థితులు కూడా ఇట్లనే ఉన్నాయి. మిమ్మల్ని వదిలించుకోవాలని నీకు సంబంధించిన వాళ్ళే చూస్తున్నారు. నువ్వు లేకుండా ఉంటే పీడపోతుందని ఎంతోమంది నీ గురించి అనుకుంటున్నారు. నీ జీవితం చూడటానికి చక్కగానే ఉన్నా నీ జీవితంలో నిన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏంటో జీవితంలో మొదటి నుంచి కష్టాలే, మొదటి నుంచి బాధలే, మొదటి నుంచి ఇబ్బందులే,
మొదటి నుంచి తెలియని వేదనలే, గుండె నిండా బాధ. అది పిల్లగాడికి అర్థం కాదు, కట్టుకున్నోడికి అర్థం కాదు, మనం కట్టుకున్న భార్యకి అర్థం కాదు, మన పిల్లలకి అర్థం కాదు, ఊర్లో బ్రతుకుతున్న మన చుట్టుపక్కల ఉన్న సమాజానికి అర్థం కాదు. అందరినీ నేను వదిలించుకుందామని చూస్తున్నా ఈ తరుణంలో. నీ జీవితంలో కూడా వాడికి తండ్రి ప్రేమ ఎట్లుంటే చూడద్దామని, కళ్ళుంటే చూడాలని ఆశపడ్డట్టు మీలో కూడా చాలామంది తండ్రి ప్రేమను చూడాలని, భర్త ప్రేమను చూడాలని, పిల్లల ప్రేమను చూడాలని, లోకంలో అందరూ నిన్ను ప్రేమించాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ ప్రేమ గుడ్డోడికి కనపడనట్టు నీ జీవితంలో కూడా కనపడట్లేదు. నిన్నెవరు ప్రేమించేవారు ఈ భూమి మీద లేరు. అందరికీ నువ్వు బరువుగా, అందరికీ నువ్వు భారంగా, అసలు నువ్వు నా కొంపలో అనవసరంగా ఉన్నావు, నువ్వు ఉన్న తిన్నంత నువ్వే తింటున్నావు, అనవసరంగా నిన్ను చేసుకున్నావు, అనవసరంగా నువ్వు నా కొంపకు వచ్చినావు, అనవసరంగా నువ్వు నా తలకి నేను అనవసరంగా నా మెడకాయ కట్టుకున్నట్టున్నాను నిన్ను అని చెప్పి నీ గురించి ఎంతోమంది నీ గురించి మాట్లాడచ్చు. ఈ రాత్రి ఒక మంచి మాట మీ అందరికీ చెబుతా. ఎవరైనా ఈ లోకంలో నిన్ను విడిచిపెడతారేమో, కానీ నేను ఈ రాత్రి ప్రకటించే యేసయ్య నిన్నెప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను వదిలించుకునేవాడు కాదు. నీకు మంచి శుభవార్త. కొడుకుకి నువ్వు అర్థం కాకపోవచ్చు, మీ ఆయనకి నువ్వు అర్థం కాకపోవచ్చు, మీ ఆడోళ్ళకి నువ్వు అర్థం కాకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు నువ్వు అర్థం కాకపోవచ్చు. నువ్వు ఏదో అవసరానికి ₹1 తీసుకుంటే వాళ్ళకి కూడా నీ పరిస్థితి అర్థం కాకపోవచ్చు. నిన్ను పట్టుకొని కూడా వాడిని పట్టుకొని మాట్లాడిన భయంకరమైన కొన్ని వినే మాటలు, కొన్ని వినకూడని మాటలు, కొన్ని చెప్పకూడని మాటలు నిన్ను పట్టుకొని మాట్లాడుతున్నారేమో. నీ గుండె కూడా పగిలిపోయి రాత్రి ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో. నా జీవితం అంతా చెమ్మ చీకటి అయిపోయింది పాస్టర్ గారు, పైకి మాత్రం అందరితో ఉండాలిగా, అందరితో సంతోషంగా, బాగలేకపోయినా ఉన్నట్టు ఉండాలిగా, బాగలేదు, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అని చెప్పి సింపిరిని తీసుకొని ఇంటి దగ్గర కూర్చొని ఏడ్చుకుంటూ ఉండలేం కదా. మనుషుల మాయ. అయితే కానీలే, పోనీలే, ఈరోజు కాకపోయినా రేపటికైనా బాగానే ఉంటాంలే అన్న ఆలోచనతోనే మీరు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక మాట మీరు అందరూ వినండి. అందరూ ఉన్నారు, ఎవ్వరూ వాడిని అర్థం చేసుకోరు, అందరూ వాడిని విడిచిపెట్టారు. అయితే ఒక మాట, అయితే ఆ తీమయ్య కుమారుడు భర్తమే అని గుడ్డి భిక్షకుడు ఎక్కడ కూర్చున్నాడని చదివింది అక్క. ఎక్కడ కూర్చున్నాడంటండి? త్రోవ ప్రక్కన. అనండి అందరు గట్టిగా. మరే మనం మార్గంలో ప్రయాణమే వెళ్తున్నాము. వినండి, నా వైపు చూడండి అమ్మ అందరు. కొద్దిసేపే మీరు వెంటనే ఇట్ట ముగించని ఇట్ట చెయ్యి ఎత్తి ఎత్తకముందు నేనే దిగుతా, సరేనా? ఎందుకంటే మీరు బాగుండాలి, మీకోసం ఇదంతా చేసినాం. నేను మిమ్మల్ని బాధ పెట్టిపోతే నాకు మంచిది కాదు. కానీ నా కడుపులో ఉన్న 4 ముక్కలు మీరు ఎంతో ఆసక్తితో వచ్చిండ్రు. కొంచెం 4 ముక్కలు వింటే మీరు కూడా హాయిగా ఉంటారని నా కోరిక. ఏమంటారు మీరంతా? హల్లెలూయా అంటారా? కొంచెం బిగ్గరగా అనగలుగుతారా? ఇప్పుడు వాడు ఎక్కడ కూర్చున్నాడంట? త్రోవ పక్కన కదా. ఇగో మార్గం గుండా వెళ్తున్నామమ్మా. ఒక దారి దగ్గర మనం ఆగామంటే దాని అర్థం ఏంటిది మీరు చెప్పండి? ఎటు వెళ్ళాలో అంతే. దారి దగ్గర ఒక తోవ పక్కన మనం ఆగామంటే దాని అర్థం ఎటు పోవాలో అర్థం కాక, వాడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ దోవలో వెళ్తే వీడి బాధలు పోతాయో, ఏ దోవలో వెళ్తే వీడి కష్టాలు పోతాయో, ఏ దోవలో వెళ్తే వీడి బాధలు దప్పుతాయో, ఏ దోవలో వెళ్తే ఈ నిందలన్నీ మార్చబడతాయో వాడికి అర్థం కాక, వాళ్ళ అన్న మాటలు, వాళ్ళ నాన్న విడిచిపెట్టిన జీవితము, వాటన్నిటిని తలుసుకొని కుప్పగూలిపోయి ఉన్న స్థితిలో నుంచి పైకి లేవలేక, ఏందిరా నా బతుకు, ఏందిరా నా కర్మ, ఏందిరా నా జీవితం, ఏందిరా నా పరిస్థితి అని ఉన్న చోటనే కుప్పగూలిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ మనిషి మిగిలిపోయినట్లుగా ఈ రాత్రి ఇక్కడ కూడా చాలా మంది మిమ్మల్ని ఎన్నెన్నో మాటలు మాట్లాడారని, ఎన్నెన్నో ఘోరమైన పరిస్థితులు నీ జీవితంలో వచ్చాయని నువ్వు కూడా కుప్పగూలిపోయి ఏ త్రోవలో నువ్వు వెళ్తే నీ అప్పులు తీరుతాయో, ఏ తోవలో నుంచి వెళ్తే నువ్వు ఏ మార్గంలో వెళ్తే నువ్వు ఈ సమస్య నుంచి బయటపడతావో, ఏ మార్గంలో వెళ్తే నీ ఒంట్లో ఉన్న రోగం నుంచి బయటపడతావో, ఏ మార్గంలో వెళ్తే నీ పిల్లలు బాగుపడతారో, ఏ మార్గంలో వెళ్తే రేపు నీ కుటుంబం సమాజంలో విలువ కలిగిన కుటుంబంగా మార్చబడిద్దో నీకు కూడా అర్థం కాక వాడెట్టయితే త్రోవ ప్రక్కన కూర్చున్నట్లు నువ్వు కూడా ఈ రాత్రి ఒక త్రోవ ప్రక్కన కూర్చొని నువ్వు కూడా ఉన్న పరిస్థితిలో నువ్వు ఉన్నావని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. అయితే వాడు ఆ త్రోవ ప్రక్కన కూర్చొని ఉన్నాడు కదా, ఆ త్రోవ ప్రక్కన కూర్చొని ఉంటే ఒక అద్భుతమైన పని జరిగిందంట. 47 వచనం చదువుతారు చూడండి. అదే మార్క్స్ వార్త 10:47 చదువుతున్నారు. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని. హల్లెలూయా అనండి అందరూ. నా వైపు చూడండి అమ్మా. ఇప్పుడు తోవ పక్కన కూర్చుంటే ఆ ఘోరమైన పరిస్థితిలో ఉంటే నేను మీకు మొదటే చెప్పాను యేసయ్య ఎందుకు వచ్చాడని. నశించిన దానిని వెదికి రక్షించడానికి. వాడు నాశనంలో ఉన్నాడు, వాడు బాధలో ఉన్నాడు.
ఇంకొక బాధాకరమైన విషయం ఏంటిదో చెప్పనా? ఈ కఠినమైన పరిస్థితుల మధ్యలో, ఈ బాధకరమైన పరిస్థితి మధ్యలో, ఈ ఇబ్బందికరమైన పరిస్థితి మధ్యలో వాడు చచ్చిపోవాలని అనుకున్నాడులే కానీ సావటానికి కూడా వాడికి అవకాశం లేదు. ఇప్పుడు నీకు నాకంటే కళ్ళు ఉన్నాయి, పోయి చచ్చిపోదామని మనం అనుకుంటాం. కానీ గుడ్డోడు కదా, కళ్ళు కనపడవు, వాడికి చావటానికి కూడా ఒక మనిషి తోడు కావాలా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో వాళ్ళ జీవితం అట్లా మిగిలిపోయి ఉంటే ఆ తోవ పక్కన కూర్చున్న వాడి కొరకంట ఆ మార్గం గుండా యేసయ్య వస్తున్నాడని వాడు విన్నాడంట. హల్లెలూయా చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా చెప్పండి అందరూ. నా మాట మీరందరూ వినండి. ఆ మార్గం గుండా ఎవరు వస్తున్నారని విన్నాడు? నా వైపు చూడండి. వాడికి కళ్ళు లేవు, ఉన్నాయా? వాడికి కళ్ళు ఉన్నాయండి? చూసే కళ్ళు లేవు కానీ వినే, కొంచెం గట్టి చెప్పరా, చూసే వినే. మన సంగతి జీవితం చూడండి. మనకి చూడటానికి కోడిగుడ్లు అంత కళ్ళు ఉన్నాయి, అందరు కొన్ని చూడండి బాగా నాకెళ్ళి అదుగో. ఇంక మీరు ఉరివిరివి చూస్తే ఇంక నేను మళ్ళీ పోయి మా చెల్లబడాల. సరే అమ్మా, ఇటు చూడండి. మనకి చూడటానికి కళ్ళు ఉన్నాయి కానీ ఎంటానికి చెవులే లేవు మనకి. వాడికేమో కళ్ళు లేవు, చెవులు ఉన్నాయి. మనకి కళ్ళు ఉన్నాయి, చెవులు పనిచేయవు. చెప్పింది ఎన్నో. ఈ రాత్రి నేను ఒక మాట అంట. అమ్మా, నా దగ్గరకు ఒక ఆమెను తీసుకొని వచ్చారు. అమ్మ నీరాలు, ఆమెకు యేసుప్రభు అంటే తెలియదు, క్యాన్సర్తో బాధపడింది. నా దగ్గర తీసుకొని వచ్చారు, ప్రార్థన చేశాను, దేవుడు ముట్టాడు, ఇప్పటికీ కూడా ఆమె బతికే ఉంది. ఎంతోమంది చచ్చిపోయేవాళ్ళని దేవుడు బతికిచ్చాడమ్మా. నేను ఒక మాట అంటాను, శరీరంలో ఆరోగ్యం లేకుండా ఉన్నారా? కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉన్నారా? అప్పుల పాలైపోయి ఉన్నారా? బానిసలుగా దేనికైనా, మద్యపానానికి, ఇట్లా ధూమపానానికి వ్యసనాకృతులై మార్చబడ్డారా? ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో మీ జీవితాలు మిగిలిపోయినాయా? ఈ రాత్రి ఒక మంచి శుభవార్తమ్మా మీ అందరికీ. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అందరి మాట విని చూశారుగా, వాళ్ళ మాట వీళ్ళ మాట అందరి మాట విన్నారుగా. ఈ రాత్రి నువ్వు ఎందుకు యేసయ్య చెప్పింది వినకూడదు? ఆయన మాటను విన్నామనుకోమా, నీ ముందున్న ఎర్ర సముద్రాన్ని కూడా నా దేవుడు 2 పాయలు చేస్తాడు ఆయన నామంలో. ఆయన మాట వినే తన ప్రజల జీవితంలో, ఇదిగో ఒక కానా అనే పెళ్లిలో నీళ్ళని నా దేవుడు ఏం చేశాడు చెప్పండి అందరూ? ద్రాక్షరసం అనండి అందరూ. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడటానికి గల ఏకైక కారణం ఏంటిది మీరు చెప్పండి? వాళ్ళు యేసయ్య చెప్పింది చేశారు, యేసయ్య చెప్పింది చేశారు. ఇది చూడండి, యేసయ్య ఆ నీళ్ళల్లో చేయి పెట్టి మీరు కనుక సరుపు ఇంతకుముందు, ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు వచ్చినాయి అనుకోండి, ఇంతకుముందు గుడ్డలు ఉతికేటప్పుడు, డ్రెస్సులు ఉతికేటప్పుడు సరుపు నీళ్ళలో లేచి బకెట్ లేచి గిలగిల కొడతారు కదా, అట్టేం అనలేదు యేసయ్య. 6 రాతి బాణలు చేతులు మంత సంకల దాకా మునిగేటట్టు ముంచి మొత్తం గోపల ఏం చేయలేదమ్మా. కనీసం ఒక్క 3 సుక్కలు కొబ్బరి నూనె చేస్తాను, సుక్కలు కూడా అంటే ఇలా ఆయన దగ్గరకు కూడా పోవాలా. ఆయన ఒకటే మాట చెప్పాడు, 6 రాతి బాణలను అంచుల వరకు. ఆ మాట అనండి అందరూ. అంటే నువ్వు ఆయన మాట ఎట్టినాలు చెప్పనా? సగం కాదు, కొంచెం కాదు, ఇక సగం నీ ఇష్టం, సగం నా ఇష్టం. అందుకోసం నీళ్ళకి ఎంత పేదం చేసినా ఇంకా నీళ్ళు సతుకవుతున్నాయి, ఎంత రుచి రాట్లా. ఇదిగో నీ రంగు లేని జీవితం, నీ రుచి లేని జీవితం, నీ విలువ లేని జీవితం విలువైన జీవితంగా, మధురమైన జీవితంగా, మహిమకరమైన జీవితంగా మార్చబడుట కొరకు నువ్వు కూడా ఆయన మాటకు లోబడే బిడ్డగా ఈ రాత్రి మారిపోవాలి ఆయన నామంలో. నువ్వు ఆయన మాట వింటే నీ జీవిత పరిస్థితులన్నీ నా దేవుడు మార్చేస్తాడు. ఆయన నీ జీవితాన్ని, ఎర్ర సముద్రం ఎదురుంటేనే దేవుడు ఏమన్నాడు? అమ్మా ఎదురుగా సముద్రం ఉంది, మీరు పోలేరులే, మీ వల్ల కాదులే, అయితేలే ఇంగిటి నుంచి ఇటన్నా బడి పోండి అన్నాడా? ఈత వచ్చిన వాళ్ళందరూ దోకండి అని చెప్పిండా? ఏంది చెప్పరు మీరు అందరూ? ఏం చెప్పిండమ్మా? ఏం చెప్పిండు? ఆగిపోండి అన్నాడా? సాగిపోండి అన్నాడా? ఇగో ఈ రాత్రి 2025 సంవత్సరంలో మీరు ఏ పరిస్థితులు అనుభవించారు నాకు తెలియదక్క. అన్నలు అక్కలు అందరేనండి, మీ పరిస్థితులన్నీ మిమ్మల్ని ఆపేసి ఉంటాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, మనశ్శాంతి పరంగా, అన్ని విషయాల్లో ఈ ఒక నిశ్శబ్దాన్ని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. ఏంది ఇది, ఇదేంది అని నువ్వు ఆగిపోయి ఉన్నావు. నా దేవుడు ఈ రాత్రి చెప్తున్నాడు, నువ్వు నా మాట వింటే ఆరిన నేలను నా ప్రజలను నడిపించిన నేను మిమ్ములను కూడా 2026వ సంవత్సరంలో అద్భుతంగా మీ జీవితాలను నేను నడిపించబోతున్నాను. మీ జీవితాలు ఆగిపోవు, మీ పరిస్థితులు ఆగిపోవు. నీ ప్రయత్నంలో నా దేవుడు తోడుగా ఉంటాడు. నీ పిల్లల విషయంలో నా దేవుడు మేలు చేస్తాడు. నీ ఆలోచనలు యావత్తు దేవుడు సఫలపరచబోతున్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి చెప్పనా? ఆయన మాట
యేసయ్య ఈ రాత్రి నీకేం చెప్తున్నాడు చెప్పనా? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షించబడండి. ఈ రాత్రి యేసయ్య చెప్పినట్టు, అయ్యా లోకం కాదు నన్ను రక్షించేది, నువ్వు నన్ను రక్షిస్తావంట. యేసు అనే మాటకు రక్షకుడని అర్థం అంట. నాయన నువ్వు నన్ను రక్షించడానికి నేను కూడా నిన్ను నమ్ముతున్నాను, బాప్తిసం తీసుకుంటాను అని ఈ రాత్రి మీరు ఆయన మాట వినే ఆ చెవులు ఈ రాత్రి మీకు కూడా వస్తే మీ జీవితాలను కూడా నా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. సరే, వాడు విన్నాడా? విన్న తర్వాత వాడు ఏం చేశాడంట? దావీదు. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. అమ్మ ఇప్పుడు విన్నాడు, విన్న తర్వాత ఏం చేస్తున్నాడు చెప్పండి నాకు. మరే నేను ఒక ఆయన దగ్గరికి పోయి ప్రయాణం చేస్తుంటే నా ప్రయాణంలో నాతో పాటు పక్కనే కూర్చొని ఉన్నాడు. ఆయన అడిగిన, అయ్యా నీకు యేసుప్రభు అంటే తెలుసండి? అమ్మో పెద్దది మంచి దేవుడు, అబ్బా నాయన తండ్రి నాయన అయ్యా అన్నాడు. తెలుసా నీకు యేసుప్రభు? తెలుసండి అని. భలే అబ్బా అసలు యేసుప్రభు దగ్గరికి పోతే భలే మంచిగా ఉంటుంది అంటండి పరిస్థితి, నేను బాగినాను అదండి ఇదండి అని. మరి నువ్వు చర్చికి పోతావా అంటే, మరి అందరి ఆతాలు చేస్తాడని నేను పోను అంటుండే. అంటే నేనేమంటానంటే అమ్మా ఇది చూడండి, చాలా మంది వింటారు కానీ నోటితో ఒప్పుకోరు అనండమ్మా, నోటితో. ఈ రాత్రి నీ జీవిత పరిస్థితులు మారిపోవాలంటే నువ్వు విన్నావు కదా, విన్న తర్వాత ఈ రాత్రి కూడా నువ్వేం చేయాలంటే యేసయ్యా అని నీ నోటితో కూడా నువ్వు పిలిస్తే ఆయన నీ కోసం కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. ఏది మీరు ఒక్కసారి మీ గొంతుతోని మీ స్వరం ఎత్తి హృదయపూర్వకంగా 2 చేతులు పైకెత్తి యేసయ్యా అని బిగ్గరగా పిలవండి. అట్ట కాదు, బిగ్గరగా పిలవాలా, యేసయ్యా. ఆ కేకకి దేవుడు ఏం చేశాడంటే, చదవండి అమ్మా చదవండి. వాడు కేకలేయటం మొదలు పెట్టాడంట. కేకలు వెయ్య మొదలు పెట్టింది. నా వైపు చూడండి అమ్మా, అమ్మా ఇటు చూడండి. వాడేమో అయ్యా యేసయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించాయి అని కేకలేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, అరే గుడ్డోడు, అరే అరే ఊరుకోరా, రే ఏదిరా పని లేదా పాట లేదా, ఎందుకురా నువ్వు ఊరక మాకు ఈ గోల ఊరికా. నేను ఒక మాట అంట, అడుక్కుంటుంటే వాడు ఒక వస్త్రాన్ని బరుచుకొని అడుక్కుంటుండు కదా, అమ్మా అయ్యా అయ్యా అని అంటుండా. ఏంది ఆ గుడ్డోడు నువ్వేలాగా అన్నట్టు నాకెళ్ళి అటు చూస్తాను మీరు. నేను చెబుతున్నా మీకు అర్థం కావటానికి, వామ్మో పాపం ఈయనకు రూపాయి వేద్దాం అన్నట్టు చూస్తుంటారు మీరు. సరే చూడండి అమ్మా, అమ్మ నా వైపు చూడండి. వాడు అందరిని అడుగుతున్నాడు కదా, అడుగుతున్నప్పుడు ఎవడన్నా వచ్చి, అరే ఈ ప్రాంతం వాళ్ళు మన కాలనీ వాళ్ళు బీడీ కాలనీ వాళ్ళందరూ ఒక మాట వినాలా, ఇదిగో ఈడు గుడ్డోడంట పాపం, వాళ్ళ నాన్న వాడిని ఇడిచిపెట్టి పోయిందంట, వాడు దిక్కు లేనోడైండు పాపం, వాడంతటా వాడు బతకలేడు. మనందరం కలిసి అన్నం వండుకున్నప్పుడు తలా ఒక ముద్ద తీసుకొని వస్తే వాడికి సరిపోదా? కూర వండుకున్నప్పుడు తలా ఇంత కూర తీసుకొని వస్తే వాడే తింటాడు, పూటకొకలా మనం పెడదాం, అందరం కలిసి తలా ఒక ముద్ద పెడితే వాడే బతుకుతాడులే అని చెప్పి ఎవరైనా అన్నారండి? అరే ఇక్కడ ఉన్న వాళ్ళందరం అని చూసుకుందాం, అరే గుడ్డోడా ఎప్పటి నుంచి అడుక్కోమాకరా, ఆ బతుకు బతకమాకరా, లే ఎందుకు అడుక్కుంటున్నావు అని అన్నారా? అడుక్కునేటప్పుడు ఎవడు మాట్లాడండి, బైబిల్ పట్టుకొని చచ్చిపోతే మాత్రం అందరూ మాట్లాడతారు. నేనన్న మాట అర్థమైందా? అర్థం కాలా? నువ్వు కష్టాలు ఉంటే ఒకటి పట్టించుకోడు, అప్పుల పాలైతే అప్పుల పడుతుంటే ఒకటి పట్టించుకోడా, హాస్పిటల్లో గుడ్లెల్ల పెట్టి పల్లిగిలిచ్చి ఇక పై పానం పైన తెస్తుంటే అని అంటే ఓహో పోయేటట్టుందా, పోయిందంట అబ్బాయి ఫోన్ రాలే, నువ్వు పోతే బాంబులు కలుద్దామని వాళ్ళు చూస్తుండ్రు, నువ్వు పోవాయా వాళ్ళకేమో గాలవరాయా. ఎవడు బాధలు అడిగే ఈ లోకంలో నీ నాశనం కోసం ఎదురు చూస్తుండ్రు లోకం అంతా. నీకు తెలియదు ఆ విషయం, నువ్వేం పిచ్చి మొహం వేసుకొని అమ్మ నన్ను పట్టుకుని అట్టు అంటున్నారు ఫాస్ట్ కదండి, మరి వాళ్ళు అట్టు అంటారని నేను నీకు ఒక ముద్ద పోబెట్టేవాడు ఉన్నాడా, నేను పట్టించుకునేవాడు ఉన్నాడా, నీ మేలు కోరేవాడు ఉన్నాడా? ఎవడండి ఈ లోకంలో మన పట్టించుకునేది? ఎవరు ఉండరండి. అడుక్కునేటప్పుడు అరే ఇటు అడుక్కోవడం మంచిది కాదురా, ఈ బతుకు బతకమాకరని ఒక్కడికి అంటాం చేత కాలేదు, కానీ యేసు ప్రభువుని పిలుస్తుంటే మాత్రం ఊరుకోరు, ఒరే ఊరుకా అన్న. వాళ్ళందరూ అట్టంటే వీడేం చేసినట్టు చెప్పనా, ఇదిగో మరీ ఎక్కువగా కేకలేయటం మొదలు పెట్టిండంట. హల్లెలూయా చెప్పండి అందరూ.
అమ్మ ఈ రాత్రి యేసయ్య ఎందుకో ఒక మాట చెప్పమంటున్నాడు. ఈ రాత్రి మీకోసం మీరు దేవుని దగ్గరికి రావటాన్ని బట్టి ఇంట్లో కొంచెం మీకు వ్యతిరేకత ఉందేమో, కొంచెం మిమ్మల్ని బట్టి కూడా ఎవరెవరో రకరకాల మాటలు మిమ్మల్ని కూడా మాట్లాడుతున్నారేమో. ఈ రాత్రి నా యేసయ్య ఈ మాట నీకు చెప్పడానికి నన్ను పంపించిండు. వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకుండా నువ్వు మరెక్కువగా ఆయన్ని ప్రేమించే బిడ్డవైతే వాళ్ళు చెయ్యలేని అద్భుతమైన కార్యాన్ని నా దేవుడు నీ జీవితంలో చెయ్యటానికి రాత్రి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పు గట్టిగా, కొంచెం బిగ్గరగా చెప్పండి. సరే అమ్మా, సరే నేను ఒక 10 నిమిషాల్లోనే ముగిస్తా, మీకు ఇబ్బంది ఏమీ లేదు. నేనంతా నా బండికి బ్రేకులు బాగా పనిచేస్తాయి, ఓకేనా? నేను మంచిగా ఆలోచనతోనే, ఇందాక డానియల్ గారు కూడా చెప్పారు, పోయిన సంవత్సరం కొంచెం లేట్ అయిందన్నారని నాకు ఇందాక వార్నింగ్ బెల్ కూడా వచ్చింది నాకు. కనుక నేను ఇన్ టైంలోనే నేను క్లోజ్ చేస్తాను. నేను అట్లేం చేయనమ్మా, వేరే ఉద్దేశం ఏం కాదు. అందరూ వాడిని ఊరుకో అంటే వాడేం చేసిండు, మరీ ఎక్కువగా కేకలేయటం మొదలుపెట్టిండు. అలానే చెప్పండి అందరూ. నా వైపు చూడండి. అమ్మని పిలిచిండు, నిలబడిందా? వచ్చిందా? నాన్న పిలిచిండు, వచ్చిందా? ఆ గ్రామంలో ఊరు పెద్దలు వచ్చారు, గ్రామ పెద్దలు వచ్చారా? ఎవరు నిలబడ్డారంట? కొంచెం గట్టిగా చెప్పండి. మరే మీకు ఒక మాట చెబుతా. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగుతాడా? చాపర్ దిగ్గానే ఆయన క్యాంపెయిన్కి ఎస్కాట్కి వెహికల్స్ ఉంటాయి కదా, వరుసగా కార్లు. ఆ కారు ఎక్కి వస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అన్న ఇట్లా అని ఆయన ఇట్లా అంటాడు, అన్న పిలుస్తున్నాడు. ఇంకా వాడిని తీసుకొని వస్తాడు. తీసుకొని రాగానే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ని అందరు కలిపి పట్టుకొని, యేసయ్య నిలబడితే నీ జీవితం అద్భుతంగా మార్చబడిద్దాక. ఆయన మనుషుల లాంటి వాడు కాదు. ఆయనకి మనుషులకి చేతనైంది ఒకటే, అన్యాయం చేయటం. ఎప్పటికైనా వాళ్ళు చేసేది అన్యాయమే. నా దేవునికి చేతనైంది ఒకటే, ఆయన న్యాయాధిపతి. ఎప్పటికీ మన జీవితంలో న్యాయం చేకూరుస్తాడమ్మా. ఈ రాత్రి నీ జీవితంలో అన్యాయాన్ని అనుభవిస్తున్నావేమో, నువ్వు ఎంత కేకలేసినా ఎంత మొరపెట్టినా నీ బాధను నీ గోడును పట్టించుకొని దిక్కులేదేమో. ఈ రాత్రి నా యేసయ్య నీ జీవితంలో ఏదైనా చేయగలడో, ఎంత దూరమైన నిన్ను తీసుకొని పోగలడు, ఎంత ఎత్తుకైనా నిన్ను పైకి తీసుకొని రాగలడు. ఆయన సమర్థుడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నా యేసు. సరే, యేసయ్య వాడి కోసం ఏం చేశాడు? నిలబడ్డాడు. నిలిచి వానిని పిలువుడని చెప్పగా. హల్లెలూయా చెప్పండి అందరూ. ఈ రాత్రి మీ అందరికీ, బీడీ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మంచి శుభవార్త. నువ్వు ఉన్న కష్టంలో, నువ్వు ఉన్న బాధలో, నువ్వు ఏడుస్తున్న ఏడుపు, కారుస్తున్న కన్నీరు, పడుతున్న ప్రయాస నీ చుట్టూన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదేమో. తమ్ముడు, చెల్లి, అమ్మ, అయ్య, తాత, ఎవరైనా కానీ ఈ ప్రాంతంలో ఉన్నవారు అందరూ వినండి. నీ కోసం నా యేసయ్య నిలవబడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిలవబడటమే కాదు, ఈ రాత్రి ఆయన గాయపరచబడిన హస్తముతో 2 చేతులు చాపి ఈ బీడీ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరిని నా దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని. ఈ రాత్రి కష్టంలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, నిందలో ఉన్నావేమో, ఎవరు నీ కోసం నిలబడడానికి ఇష్టపడట్లేదేమో, ఎవరు నిన్ను అర్థం చేసుకునేవారు లేరేమో. నీ పక్షమును అద్భుతము చేయటానికి యేసయ్య నిలవబడబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. వాడు యేసయ్య వాడి కోసం నిలబడ్డాడు. యేసయ్య ఏం చేస్తున్నాడంట? వాడిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి, ఇటు చూడండి, ఆ గుడ్డోడితోనే చెప్పచ్చుగా యేసయ్య, అరే గుడ్డోడా ఇటు రామ్మా అనొచ్చుగా. యేసయ్య ఏం చేస్తాడు చెప్పనా? గుడ్డోడా రా అని గుడ్డోడితో చెప్పకుండా యేసయ్య అక్కడ ఎవడెవడైతే ఎప్పటి వరకు, ఒరే గుడ్డోడా నోరు మూసుకోరా, రే పని లేదారా, ఏందిరా పని పాట లేదా నీకు అని అనలే, వాళ్ళతోనే చెబుతుండ. అబ్బాయి కొంచెం గుడ్డోడిని పిలవండమ్మా. వాళ్ళకి అసలే ఇష్టం లేదా. ఇప్పుడు వాళ్ళు బ్రో ఏసు పిలుస్తున్నాడ, భయపడ మాకులే ఇంకరా. నేను ఒక మాట చెప్పనమ్మా, నువ్వు మందిరానికి పోయేటప్పుడు మొదట ఎందుకు పోతున్నావు, నడువులు ఇరుగుతాయి, కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి అని మాట్లాడిన మనిషి బండి తెత్తా చర్చికి పోదాం నిన్ను దింపొస్తారా? నువ్వు బాబట్టి మనకి బాగానే అయిందిలే, రోగం పోయిందిలే, కలిసి వచ్చిందిలే, లే లే లే. ఇంతకు ముందు ఇబ్బందిగా అనుకున్న వాళ్ళు, బాధతో అనుకున్న వాళ్ళు, కష్టంగా మార్చబడిన మాట్లాడిన వాళ్ళు, అమ్మో నువ్వు భయపడే పని లేదుగా, నిన్ను పిలుస్తున్నాడు సర్వలోక న్యాయాధిపతి. నువ్వు ధైర్యం తెచ్చుకోవచ్చు, ఇంక ఇబ్బంది లేదబ్బాయ్. ఎప్పటిదాకా వద్దన్నాడు, ఇప్పుడు
నా సంఘంలో ఒక విశ్వాసి ఉంది. ఆమె ముస్లిం కుటుంబానికి చెందిన ఆమె మందిరానికి రావడానికి మొదట్లో అసలు అందరు వ్యతిరేకించారు. ఇప్పుడు ఆమె మందిరానికి రాకపోతే తిట్లు తిడుతున్నట్టు ఇంట్లో వాళ్ళే. నీకేం పుట్టింది చర్చికి పోకండి ఈరోజు, మాకేం చేద్దాం అనుకుంటున్నాడు, నువ్వు ఇంట్లో ఉండి అంటున్నట్టు. ఆమె నాకు ఫోన్ చేసి, అన్న నాకు కొంచెం బాగా నీరసంగా ఉండి నా వల్ల కాక ఒక్క అడుగు తీసి ఒక్క అడుగు వేయలేక నా సావు కాక నేను చస్తుంటే సావ తిట్లు తిడుతుంటే ఇంట్లో నువ్వు ఎందుకు చర్చికి పోలేదని, ఒకరోజు నువ్వు ఎందుకు పోయినావని తిట్లు తిట్టిన వాళ్ళు ఈరోజు నువ్వు పోట్లేదని తిడుతున్నట్టు. ఎందుకంటే ఆయనలో ఉన్న ఔన్నత్యం వాళ్ళు గుర్తెరిగారు. ప్రియరా, ఈ రాత్రి నువ్వు ఆయన మాట అంటే నీ జీవితంలో నా దేవుడు చేసే కార్యాలు కూడా వారి చెవులలో గింగురుమని మారు మ్రోగే కార్యాలు నా దేవుడు నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. అల్లెలు చెప్పండి అందరూ. సరే, వాడిని పిలువుడని చెప్పగా ఆ గుడివాడు ఆ బట్టను చెప్పిరి. అంతటా వాడు ఏంటిదంటమ్మా, నా వైపు చూడండి. అంతటా వాడు ఆ బట్టను ఇటు చూడండి ఒక బట్టను పరుచుకున్నాడా, అందరిని అడుగుతున్నా మావయా అన్నాడా. వాడు అడుక్కుంటుంటే ఏసై నిన్ను పిలుస్తున్నాడని చెప్పిండుగా. చెప్పగానే వాడు ఏం చేసిండు చెప్పండి అమ్మ నాకు. ఆ బట్టను ఏం చేసిండంట, థ్యాంక్ యూ అమ్మా, ఇటు చూడండి అమ్మా ఇటు చూడండి. ఏసై పిలుస్తున్నాడు అని చెబితే వాడు ఏం చేసిండు, దూరంగా ఈ పాత రోత జీవితాన్ని ఇక నేను జీవించను, నేను నా యేసయ్య దగ్గర ఒక నూతనమైన బిడ్డగా వెళ్ళిపోతాను. ఈ బతుకు నేను ఇక బతకను, ఈ బతుకుతో నాకు ఇక సంబంధం లేదు, ఈ బతుకు నాకు వద్దు, నాకు యేసు కావాలి. ఈ రాత్రి నేను ఒక మాట చెప్పనా, ఆ గుడ్డోడి నువ్వే అయితే ఆ బట్ట వేసుకొని నువ్వు అనుకుంటుంటే బాయ్ యేసు పిలుతున్నాడు బాయ్ అని అంటే నువ్వేం చేస్తాను చెప్పనా, ఆ బట్టను శుభ్రంగా మడత పెట్టి అయ్యా నా బట్ట జాగ్రత్త, నేను మళ్ళా వస్తా అడక్క తింటా. నేను అన్నమాట అర్థమైందా, అర్థం కాల. వాడేం చేసిండు, మరి మనం ఏం చేయాలి, యేసయ్య పిలుస్తుంటే ఆయనకి ఇష్టం లే నా పాత రోత జీవితాన్ని మనం కూడా, పాపం ఉందా నీలో విడిచిపెట్టక్క తమ్ముడు, లోకం ఉందా విడిచిపెట్టు, యేసయ్యతో ఒక మంచి జీవితం ఉంది, వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టి ఆయన దగ్గరికి రాగలిగితే నా దేవుని జీవితంలో మేలు చేయబోతున్నాడు. అన్నిటిని విడిచిపెట్టి వాడు యేసయ్య దగ్గరికి, వాడు ఆ బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు దగ్గరకు వచ్చాడంట. హల్లెలూయా అనండి. వాడు ఎవడని చెప్పాను మీకు ప్రారంభంలోనే, గుడ్డోడు అంటే ఎవడన్నా ఇట్లా పట్టుకొని నడిపియాల. ఇప్పటి వరకు ఎవడు నడిపియకనే ఆ దోమ పక్కన కూర్చున్నాడు. ఎప్పుడైతే యేసయ్య పిలుస్తున్నాడని చెప్పారో వాడికి ఇంకా కళ్ళు రాలా, వాడి గుండెలో ధైర్యం వచ్చింది. ఎవ్వడు నడిపించే పని లేకుండా దిగ్గున లేచిండా, నేరుగా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయిందంట వాడు. ఈ రాత్రి నువ్వు నీ పాత జీవితాన్ని విడిచిపెడితే ఎవ్వరి మీద ఆధారపడని ఒక మంచి జీవితాన్ని నా దేవుడు ఈ రాత్రి నీకు కూడా ఇవ్వబోతున్నాడు ఆయన నామంలో. నమ్మితే బిగ్గరగా కళ్ళు చెప్పండి మీరు. సరే, వాడు యేసు దగ్గరికి రాగానే ఇప్పుడు అక్క చదివారు కదా, యేసయ్య వాడిని ఒక మాట అడుగుతున్నాడు, నేను నీకు ఏమి చేయకూడదు. నా వైపు చూడండి అమ్మా, ఇదిగో ఈ రాత్రి యేసయ్య కూడా మిమ్మల్ని ఇదొక్క మాట అడగమన్నాడు, నేను ముగిస్తాను. ఆయన మిమ్మల్ని కూడా అడుగుతున్న మాట సమాధానం చెప్పండి నాకు, నేను మీకు ఏమి చేయగోరుచున్నాను. ఈ మాట అమ్మ అడగలేదు, ఈ మాట నాన్న అడగలేడు. ఇంకా అమ్మని అడిగితే అమ్మ మొన్న ఈ మధ్య ఒక ఆమె అంటుంది, నా విశ్వాసే, అయ్యగారు ఈ పిల్లకి ఏందో ఏమో అర్థం కాలేదు, ఎంత ఇచ్చినా అసలు దీనికి తృప్తే లేదు, వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మూట కట్టుకొని పోతుంది, ఇవ్వాల్సింది ఇచ్చినాం ఇంకెందుకు, ఆ మిక్సీ కూడా దేశపోతాను నన్ను అడుగుతుంది, నన్ను ఏమేమి రోట్లు వేసి రుబ్బుకోవాలా అంటుంది. కన్నబిడ్డే ప్రేమగలదే, కానీ నువ్వు ఏదన్నా అడిగితే అన్ని ఇవ్వలేరు ఎవరు, అందరి వల్ల. ఈ రాత్రి నా యేసయ్య అడుగుతున్నాడు, అక్క ఆరోగ్యం కావాలా, నీకు మనశ్శాంతి కావాలా, అప్పుల నుంచి బయటపడాలా, మంచి భవిష్యత్తు కావాలా చెల్లి, మంచి జీవితం కావాలని కోరుకుంటున్నావా తమ్ముడు, అయ్యా అమ్మా మీ హృదయాలలో నెమ్మది లేని పరిస్థితులు ఉన్నారా, మీ దైవజనులు ఎంత కష్టపడి ఈ కూడికి ఏర్పాటు చేశారు, భారంతో నిలబడ్డాను. ఈ రాత్రి నా యేసయ్య ఒక్క మాట అడుగుతున్నాడు. వాడిని అడిగితే వాడేమన్నాడు చెప్పనా, అయ్యా నాకు కళ్ళు కావాలయ్యా, నేను చూడాలని కోరుకుంటున్నానయ్యా అని వాడు అడిగితే
దేవుడు వాడి కండ్లను తెరిచాడంట. ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు, నీకేం కావాలని నువ్వు ఆయనని అడిగితే ఆయన నీ జీవితంలో అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు నా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మూలవాక్యం చెప్పి ముగిస్తాను. నా వైపు చూడండి. నశించిన దానిని వెదకి రక్షించడానికి నా యేసయ్య వచ్చాడు. నేను బీటెక్ చేసి సేవకు వచ్చిన మా నాన్నగారు పాస్టర్ గారు, నాకు ఈ సేవ అంటే ఇష్టం లేదు. ఎందుకంటే మా నాన్న చాలా కష్టపడి సేవ చేశాడు. మా నాన్న షర్ట్ చినిగిపోతే సంకలో పురికోసు కట్టుకొని మా నాన్న సేవ చేశాడు. మా నాన్న ఏమైనా పేదోడు అనుకోమాకండి. 91లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గెజిటెడ్ ఆఫీసర్ మా నాన్న. దేవుడు పిలిచాడని సర్టిఫికేట్ అన్ని ముక్కలుగా చింపుకొని సేవకు వచ్చి, తిండి లేదు మంచినీళ్ళు తాగి మా నాన్న సేవ చేశాడు. వాటిని చూసుకుంటే నేను పెరిగా. ఈ సేవ చేయకూడదు అనుకున్నా, ఇంజనీరింగ్ చదువుకున్నా, సేవని తప్పించుకోవడానికి ఇంత చదువు చదివినా దేవుడు నన్నేడ తప్పనెత్తడు. ఆయన భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ నన్ను మీ ఊరు దాకా తీసుకొని వచ్చాడు, నిలబెట్టి మీకు ఈ మాటలు మాట్లాడించాడు. ఒక మాటమ్మా, ఇదిగో నా బతుకుడు మార్చాడు. నన్ను నాశనకరమైన ఊబిలోంచి నన్ను లేవనెత్తాడు. పెంట కుప్పల్లోంచి దీనులను నా దేవుడు పైకి లేవనెత్తుతాడండి. ఈరోజు నేను ఏలూరు ప్రాంతంలో ఎన్ని చర్చిలకు వచ్చాను. బేర్షిబా మినిస్ట్రీకి వచ్చినాను, మన్నా చర్చి జ్యోతిరాజ్ పాస్టర్ గారి వాళ్ళ దగ్గరికి వచ్చిన, ఫిన్నీ పాస్టర్ గారి వాళ్ళ దగ్గర, వీళ్ళందరి చర్చిలో నేను వాక్యాలు చెప్పడానికి వచ్చాను. నేను ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా వాడబట్టడానికి ఒకటే కారణం, నేను నా పాత రోత జీవితాన్ని దూరంగా పారేశాను. ప్రభు కొరకు బ్రతకాలనుకున్నాను. నా జీవితాన్ని నా దేవుడు దీవించాడు. అట్లా ఈ రాత్రి మీరు ఎవరన్నా కనుక ఇష్టపడితే మీ జీవితాల్లో కూడా నా దేవుడు ఆ కార్యాన్ని జరిగించును గాక. నిశ్చయంగా మీరు ఈ రాత్రి ఎవరైనా, దేవా నా జీవితంలో కూడా చీకటి పోవాలయ్యా, నేను కూడా వెలుగును చూడాలనుకుంటున్నాను, సంతోషం చూడాలి, ఆరోగ్యం చూడాలి, అన్నీ నాకు కావాలయ్యా, ఈ పాత రోత జీవితం నాకు వద్దయ్యా అన్న వాళ్ళు కళ్ళు మూసుకొని ఒకసారి మీ చేయి పైకి ఎత్తండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మీకోసం దైవజనులు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. ఇక్కడ కూర్చున్న అనేకులలో మీరు మాట్లాడి ఉన్నారు దేవానికి వందనాలు. వారందరూ ఈ సమయంలో వారి యొక్క హస్తములు పైకెత్తి ఉండగా, ఇదిగో దేవానికి వందనాలు, వారి జీవితాన్ని, పాత జీవితాన్ని, రోత జీవితాన్ని అయా వారు ఇక్కడి నుంచి నిలబడినట్లుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం నిలబడబోతున్నది నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవానికి వందనాలు. ఇదిగో ప్రవ్వా, అనేకులైతే మనల్ని విడిచిపెడతారు కానీ మీరు విడిచిపెట్టే దేవుడు కాదు దేవానికి వందనాలు ప్రవ్వా. అయ్యా మనుషులందరూ తృణీకరిస్తారు కానీ మీరు తృణీకరించే దేవుడు కాదు దేవానికి వందనాలు. ఎత్తిన ప్రతి హస్తాన్ని ఇప్పుడే నీ కుడి హస్తముతో పట్టుకోమని ప్రార్థన చేసినాము దేవా. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి దేవానికి వందనాలు. వాడి పడిపోయి ఉన్న పాప ఊబిలోంచి లేవనెత్తి ఒక నీతిమంతమైన జీవితము చేయనట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజే జన్మించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈరోజు ఉదయించండి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ కృప కలిగిన హస్తలకి అప్పగిస్తున్నాము దేవానికి వందనాలు. ఎంతోమంది వారి జీవితాల్లో అయా హృదయాలు బ్రద్దలైపోయి ఛిద్రమైపోయి కన్నీళ్ళ చేత రాత్రికాల సమయంలో నిద్ర పట్టక అయా ఎంతో వేదనతో ఈరోజు వచ్చిన వారు ఉన్నారు. వారందరితో మీరు మాట్లాడి ఉన్నారు దేవా. నీ వాక్కు సత్యమైనది, నిత్యమైనది, బలమైనది, నడిపించేది కాబట్టి అయా ఈరోజు ప్రతి ఒక్కరిని బలపరిచి విడిపించి నీ కృపతో స్థిరపరచమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.